ఇది గేట్లో బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. ఇది గేట్ ఎగ్జామ్ క్వశ్చన్. బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. చాలా కాన్సెప్చువల్ ప్రాక్టికల్ క్వశ్చన్. ఇక్కడ చూస్తే ఇక్కడ ఆర్ఈక్వలెంట్ కనుక్కోమంటున్నాడు. దిస్ ఈజ్ ఈజీ, దిస్ ఈజ్ ఈజీ, దిస్ టు ఆర్ అండ్ సిరీస్, ఈ రెండు సిరీస్లో ఉన్నాయండి. కానీ ఇక్కడ చూస్తే ఈ నెట్వర్క్ ఇది చాలా క్లమ్జీగా ఉందండి. దీన్ని చాలా సింపుల్గా సాల్వ్ చేయడం ఎలా తెలుసా? చూడండి, మనకి ఏమర్థమవుతుంది? ఈ రెండు రెజిస్టర్లు ఆడే ప్యారలల్ అనిపిస్తుందా? ఈ రెండు రెజిస్టర్లు కూడా ప్యారలల్లో ఉంది అనిపిస్తుంది. ఓకేనా? సో దీన్ని మనం రీడ్రా చేస్తే R/2 R/2, దిస్ ఈజ్ ఆర్, రైట్? దిస్ ఈజ్ ఆర్. ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ సోర్స్ పెడితే కరెంట్ అనేది ఇలా ఫ్లో అవుతుంది, కానీ మనకి ఇలా ఫ్లో అవ్వదు. దెర్ ఇస్ నో క్లోజ్డ్ పాత్ ఫర్ దిస్ రెజిస్టర్ అండ్ ఈ రెజిస్టర్కి కూడా మనకు క్లోజ్డ్ పాత్ లేదండి. కాబట్టి ఈ రెండు రెజిస్టర్లు మనం నెగ్లెక్ట్ చేయాలి. సో ఆర్ ఈక్వలెంట్ వచ్చేసి మనకు ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి 2R అండి. 2R ఓమ్స్ ఇస్ ద ఆర్ రెజిస్టెన్స్. చాలా సింపుల్గా అండి. ఇది ప్రాక్టికల్ క్వశ్చన్. ప్రాక్టికల్గా రిలేట్ చేసుకోవాలి మనం. ఏంటంటే ఇలా మనకు బ్యాటరీ ఇక్కడ కనెక్ట్ చేస్తే క్లోజ్డ్ పాత్లో కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, కానీ ఎందుకంటే మనకు ఆర్ ఈక్వలెంట్ ఇక్కడ కనుక్కోమన్నాడు. మనకు దీనికి క్లోజ్డ్ పాత్ లేదండి, దీనికి క్లోజ్డ్ పాత్ లేదు. కాబట్టి ఈ రెండింటిని మనం నెగ్లెక్ట్ చేయాలి. ఇంకా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో తెలుసా అండి ఈ ప్రాబ్లమ్ని? ఇక్కడ చూస్తే మనకు షార్ట్ సర్క్యూట్ అండి. ఇది షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. ఇది చూస్తే నథింగ్ ఈజ్ దెర్ హియర్. సో ఈ ఓమ్స్ మనకు కౌంట్లోకి రాదు, డైరెక్ట్గా మనం ఇక్కడికి వచ్చేయచ్చు. కరెంట్ అనేది డైరెక్ట్గా ఇట్లా వచ్చేస్తుంది, ఇట్లా వచ్చేసి ఇలా ఫ్లో అవుతుంది. షార్టెస్ట్ పాత్ కదండి ఇది. సో ఇలా పోవద్దు కరెంటు, ఇలా పోవద్దు. ఎందుకంటే దిస్ ఇస్ ద షార్టెస్ట్ పాత్. ఇది షార్టెస్ట్ పాత్ అండి. 0 ఓమ్స్ రెసిస్టెన్స్ ఉన్న పాత్. థ్యాంక్ యూ అండి.